అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో, మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ తిరుమలకైతే వచ్చేసాం. మేమైతే శ్రీవారి మెట్టెక్కేసాం. పైకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక టీ కూడా తాగేసాం. అట్లనే క్యాబ్ బుక్ చేసుకొని సీఆర్ఓ ఆఫీస్‌కెళ్ళిపోయాం. ఎందుకంటే రూమ్ తీసుకోవాలి కదా! సో, మాకైతే రామ్ బగీచాలో రూమ్ ఇచ్చారు. సో, ఇక్కడ లగేజ్ కూడా తీసుకోవాలి కదా! మనం కింద లగేజ్ ఇచ్చాం కదా! సో, అది పైకొచ్చింది. పైకొచ్చిన తర్వాత మనం ఆ రిసిప్ట్ చూపించి లగేజ్ అయితే తీసుకోవాలి. లగేజ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్‌గా సీఆర్ఓ ఆఫీస్‌కెళ్ళిపోతే వాళ్ళకి మనం వాళ్ళు మనకి ఒక టోకెన్ అనేది ఇస్తారు. లేదా ఓటీపీ లైక్ ఫోన్ మెసేజ్ అయినా వస్తది. ఈ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఒక 5, 10 మినిట్స్‌లోనే వస్తది. ప్రెజెంట్ అది అప్డేట్ చేశారనమాట అలాగా. సో, ఆ మెసేజ్ వచ్చంగానే మనం ఆ గెస్ట్ హౌస్ దగ్గరికెళ్తే వాళ్ళు మనకు ఆటోమేటిక్‌గా రూమ్ అయితే ఇచ్చేస్తారు. నా రూమ్ గూడా నేను వీడియో తీశాను చూడండి. సో, రూమ్‌లోకెళ్ళిపోగానే మేము కొంచెం రిలాక్స్ అయ్యి జుట్టు ఇవ్వడానికి అని చెప్పి వెళ్ళామనమాట. ఇదైతే సప్తగిరి ఆపోజిట్‌లో ఉన్న జంక్షన్. ఇక్కడ అందరూ ఫోటోస్ తీసుకుంటారు. సో, గుండు చేయించుకోవడానికి తిరుపతిలో ఒక 3, 4 ప్లేసెస్ ఉన్నాయి. కేశఖండనశాల అని చెప్పి ఉంటాయి. ఒక ఫ్రీది ఒకటుంటది. ఇంకోటేమో నందకం గెస్ట్ హౌస్‌లో ఉంటది. మాకిచ్చిన రూమ్ అయితే ఇది. మాకు రామ్ బగీచాలో ఇచ్చారు. 3rd బ్లాక్. సో, రూమ్ అయితే చాలా బాగుంది. నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఆబ్వియస్‌లీ టీటీడీ వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తారు. పెద్దదే ఉంది. స్పేషియస్‌గా ఉంది. ఒక 6 మెంబర్స్ అయినా సరిపోతారు. ఫ్యామిలీగా వెళ్ళినా సరే ప్రాబ్లమ్ ఉండదు. కానీ చాలా చలేస్తుంది. మేమెళ్ళింది డిసెంబర్ ఆ టైంలో కదా! సో, ఆబ్వియస్‌లీ చలి అయితే ఉంది. బట్టలేమన్నా ఆరబెట్టుకున్నా సరే బయట ఆరబెట్టుకున్నాం. బయటంతా ఇట్లా ఉంటది. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్స్ అవి చేసి డాడీ గుండు గీయించుకోవడానికని చెప్పి వెళ్ళామనమాట. మాకు ఆపోజిట్‌లోనే నందకం గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ చాలా పెద్ద లైన్ ఉండే. సో, తిరుపతిలో జుట్టు ఇవ్వడం, గుండు గీయించుకోవడం అనేది ఎట్లా వచ్చిందో నేను మీకు ఆ స్టోరీ అయితే చెప్తా ఇప్పుడు. యాక్చువల్లీ గుండు ఇచ్చేది దేవుడికిచ్చే దాంట్లో 2 స్టోరీస్ ఉన్నాయి. పురాణాల ప్రకారం నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య తిరుమల చుట్టూ తిరుగుతూ ఉండేదనమాట. సో, వెంకటేశ్వర స్వామి అప్పుడు అవతారం ఎత్తి భూమి మీదకొచ్చినప్పుడు ఆవు పాలిస్తుందని చెప్పి ఆవు కాపరి అనే ఆయన స్వామిని గొడ్డలతో కొట్టారు కదా! ఆ కొట్టినప్పుడు ఆయనకి తల మీద మచ్చలా ఉండిపోయిందనమాట. దెబ్బైతే మానిపోయింది. కానీ మచ్చలా అలా ఉండిపోయిందనమాట. సో, స్వామివారు ఒకసారి ఆ పర్వతాల్లో, కొండల్లో నిద్రిస్తున్నప్పుడు ఈ నీలాదేవి అనే కన్య వచ్చి, అయ్యో ఇంత అందంగా ఉన్నారు, ఆ మచ్చ అట్లా ఉందే అని చెప్పి ఆమె జుట్టు తీసి స్వామికి అతికించిందనమాట. సో, ఆమె దేవత కాబట్టి అట్లా పెట్టంగానే అతుక్కుపోద్ది. మనకైతే అది అవ్వదు కదా! సో, అప్పుడు స్వామి లెగిసి ఎవరు నువ్వు అంటే ఆమె ఇట్లా నేను గంధర్వ కన్యని అని చెప్పి ఆమె స్టోరీ అంతా చెప్పిందనమాట. అప్పుడు స్వామి 2 కోరికలు ఇస్తారు. అందులో ఫస్ట్ కోరిక ఏంటంటే నీ పేరు మీద ఒక కొండ అనేది ఇక్కడ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి వరం ఇస్తారు. అందుకే మనకి నీలాద్రి అని ఒక కొండ పేరు ఉంటుంది. అలాగే సెకండ్ వరం ఏంటంటే ఇక్కడ గుండు చేసుకునే ఆనవాయితీ వస్తది. సో, ఎంతమంది అయితే వాళ్ళు గుండు చేసుకొని హెయిర్ ఇస్తారో అంత పవర్ నీకు ఎప్పుడు వస్తూనే ఉంటదని చెప్పి 2 వరాలు ఇస్తారు. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే చంద్రగిరిలో నీలాంబరి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేదనమాట. తర్వాత రోజుల్లో అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టకపోయేసరికి ఆమెని ఏడిపిస్తా ఉండేవాళ్ళనమాట. పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి. ఆమెకున్న అందానికి ఆమెకి ఫుల్ అహంకారం అనేది వచ్చిందనమాట. సో, ఇట్లా ఏడిపించేసరికి ఆమె వెంకటేశ్వర స్వామికి మొక్కుకుందనమాట. స్వామి నా అందానికి నాకు గర్వం వచ్చింది. అహంకారం వచ్చింది. సో, ఆ అహంకారాన్ని నేను మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి నేను గుండు గీయించుకుంటాను. అలా నా అహంకారం అంతా మీకు ఇచ్చేస్తాను. దానికి రిజల్ట్‌గా నాకు పిల్లలు పుట్టేలా చేయండి అని మొక్కుకుందనమాట. మొక్కుకొని తిరుమల వచ్చింది. కోనేరులో ములగంగానే ఆమె జుట్టు అంతా ఊడిపోయిందంట. సో, ఊడిపోవడంతో పాటు ఆమె ప్రెగ్నెంట్ కూడా అయిందంట. సో,
సో అందుకు అట్లా ఇంకో స్టోరీ కూడా ఉందని చెప్పి అనుకుంటా ఉంటారు. అందుకే తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు అదొక మొక్కులాగా గుండు గీయించుకుంటా ఉంటారు. అండ్ మన జుట్టులో కూడా పాపాలు ఉంటాయని చెప్పి అంటారు కదా, అది కూడా ఒక రీజన్. సో ఇప్పుడు మేము కళ్యాణకట్ట నుంచి వరాహస్వామి టెంపుల్ మీదుగా వెనకాతలో ఉన్న కోనేరుకి అయితే వెళ్తున్నాం స్నానం చేయడానికి. సో కోనేరుకి ఒక్క 12 ఫ్యాక్ట్స్ ఏంటో చెప్తాను, ఇప్పుడు వినండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనకి వీడియోస్లో కొన్ని వాట్సాప్ మెసేజెస్లో చెప్తా ఉంటారు, స్వామి దగ్గర మనకు ఒక నది ప్రవాహం లాంటి సౌండ్ వినిపిస్తుంది చెవు పెడితే అని చెప్పి. అది ఏంటంటే స్వామి వైకుంఠంలో ఉన్నప్పుడు శేషపాన్పుపై ఉంటారు కదా, కింద ఒక నది అనేది ప్రవహిస్తుంది. మనం ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చూస్తే ఉంటుంది వాటర్ లాగా. సో ఆ నది పేరు విరజా నది అనమాట. స్వామి భూమి మీద అవతారానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొన్ని ఎలిమెంట్స్ కూడా స్వామితో పాటు భూమి మీదకి వచ్చాయి. అందులో ఒకటి విరజా నది. సో నార్మల్గా అయితే మనకి తిరుమలలో కూడా అది ఉంది. ఎక్కడ అంటే కళ్యాణం చేసే ఏరియా ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఒక బావి ఉంది. ఆ బావిలో ఈ విరజా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో మనకు అది కనిపించదు, కానీ ఇంటర్నల్గా స్వామి పాదాల కింద నుంచి పుష్కరిణిలో కలుస్తుంది అని చెప్పి పురాణం చెప్తా ఉంటుంది. అందుకే లోపల పూజారులు చెప్తా ఉంటారు, స్వామి పాదాల దగ్గర చెవు పెట్టి వింటే నది ప్రవాహం అయిన సౌండ్ వినిపిస్తుంది అని చెప్పి. సో ఈ విరజా నది అనేది అలా ప్రవహిస్తూ పుష్కరిణిలో కలుస్తుంది అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనకి త్రివేణి సంగమం దగ్గర గంగా యమున కలిసినట్టు కనిపిస్తుంది కానీ సరస్వతి కలిసినట్టు కనిపించదు. అది కింద నుంచి ఫ్లో అవుతుంది అంటారు కానీ మనం ఎప్పుడు చూడలేదు. సో సరస్వతి దేవికి ఒకసారి ఏమనిపించిందంట, నాకు కూడా ఇలాగా జనాలు నా నదిలో కూడా స్నానం చేయాలి అని చెప్పి కోరిక అనిపిస్తే ఆమె ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది. అలా కొన్ని రోజులు చేశాక ఆమెకు ఒక వరం వచ్చింది. ఏమంటే, నువ్వు తిరుపతి పుష్కరిణిలో కలుస్తావు, కరెక్ట్గా ఈ వీడియో స్టార్టింగ్లో ఒక మండపం కనిపిస్తుంది కదా మధ్యలో, కరెక్ట్గా ఆ మధ్యలో నీ శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పి ఒక వరం ఇస్తారనమాట. సో ఈ పుష్కరిణిలో విరజా నదితో పాటు సరస్వతి నది కూడా ఉంటుంది అని చెప్తారు. సో ఇప్పుడు మన పుష్కరిణి ఎంత పెద్దదంటే ప్రతి డైరెక్షన్లో అంటే ప్రతి 8 డైరెక్షన్స్కి ఒక్కొక్క ఫ్యాక్ట్ ఉంది. ఆ ఫ్యాక్ట్ ఏంటో చెప్తా. సో పుష్కరిణి యొక్క ఉత్తర డైరెక్షన్ అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న వాటర్ని కుబేర తీర్థం అని అంటారు. కుబేర తీర్థం అని ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక శక్తిని ఇక్కడ ఈ పుష్కరిణి ఆ ప్లేస్లో పెట్టారనమాట. సో ఇక్కడ ఆ ప్లేస్లో స్నానం చేస్తే మనకి మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సాల్వ్ అవుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఒకప్పుడు శనక అన్న రాజు ఈ మనీ ప్రాబ్లమ్స్తో ఉండేవారు అనమాట. ఆయన ఫ్రెండ్సే ఎనిమీస్తో జాయిన్ అయిపోయి ఇన్ని పదవి నుంచి తీసేయడం, రాజ్యం అది తీసేసుకోవడం అవన్నీ చేశారు. సో ఆయన ఆ బాధతో ఈ తిరుమల వచ్చి ఇక్కడ ఈ కుబేర తీర్థంలో స్నానం చేసి వెళ్ళాక ఆయన రాజ్య ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈయన సైడ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ఎనిమీస్ని డిఫీట్ చేసి మళ్ళీ రాజ్యం కాపాడుకొని మళ్ళీ రాజు అయ్యారనమాట. సో అట్లా ఈ కుబేర తీర్థం అనేది ఫేమస్ అయింది. సో ఈస్ట్ డైరెక్షన్లో అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక ఆరెంజ్ గుడిలా ఉంటుంది. అది వేదవ్యాసరాయల వారి మండపం అనమాట. ఆయన తిరుమలలో 12 years ఉన్నారు. సో అందుకు అక్కడే ఉండేవాళ్ళు అనమాట మండపంలో. ఆయన ప్రతిరోజు ఈవినింగ్ సంధ్యావందనం చేసేవారు అనమాట. సో ఇప్పటికీ ఎవరికైనా అలవాటు ఉంటే సంధ్యావందనం చేయడం, అక్కడికి వెళ్ళి చేస్తే మనకు ఆ పవర్ వస్తుందని నమ్ముతూ ఉంటారు ఇప్పటికీ. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈశాన్యం ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ని గలవ తీర్థం అని అంటారు. గలవ మహర్షి వాళ్ళు అక్కడ తపస్సు చేసి ఆయన శక్తిని అంతా అక్కడ నిక్షిప్తం చేశారనమాట. సో అక్కడ వాటర్ తాగినా లేదా మనం అక్కడ స్నానం చేసిన దుఃఖాలన్నీ పోయి సుఖాలు వస్తాయని చెప్పి నమ్ముతూ ఉంటారనమాట. అండ్ ఆ గల్వ తీర్థం దగ్గరే మనకు ఒక వైట్ కలర్ టెంపుల్లా కనిపిస్తుంది. అది ఆ టెంపుల్ పేరు కోనేటిగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. మనకి ఒకప్పుడు టెంపుల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు మొత్తం 732 హనుమాన్ టెంపుల్స్ పెట్టారంట.
సో, అందులో ఒక టెంపుల్ అనేది హనుమాన్ టెంపుల్. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకి అంటే తూర్పు వైపు ఈస్ట్ డైరెక్షన్ సైడ్ వస్తే అక్కడ వాటర్‌ని మార్కండేయ తీర్థం అని అంటారు. సో, మార్కండేయ అప్పుడు మనకొక ఆ స్టోరీ తెలుసు కదా! సో, ఆయన తపశ్శక్తి అంతా ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది. సో, ఆ ప్లేస్‌లో మనం స్నానం చేస్తే మనకి సడెన్ డెత్స్ అనేవి ఉండవని చెప్పి నమ్ముతా ఉంటారనమాట. సో, ఈస్ట్ డైరెక్షన్ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఆగ్నేయం సైడ్ వస్తున్నప్పుడు వాటర్‌ని అగ్ని తీర్థం అని అంటారు. ఇక్కడ అగ్నిదేవుడివి శక్తులు అనేవి నిక్షిప్తమై ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే మనకి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి కదా! ఏదైనా ఇంటర్నల్‌గా గానీ, స్కిన్ డిసీజ్ కానీ ఏమైనా ఉన్నా అవి పోతాయని చెప్పి వరం ఇస్తారనమాట. సో, అక్కడ శక్తి ఉంది. ఆగ్నేయం నుంచి దక్షిణం సైడ్ అంటే సౌత్ డైరెక్షన్ వచ్చినప్పుడు మనకి యమతీర్థం అనేది ఉంటుంది. అక్కడ మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా స్నానం చేస్తామో నరక బాధల నుంచి విముక్తి అవుతదని చెప్పి అక్కడ వరం ఇచ్చారనమాట యమదేవుడు. నెక్స్ట్ సౌత్ నుంచి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి మూల వస్తున్నప్పుడు వశిష్ఠ తీర్థం అని అంటారు. ఇక్కడ గాని స్నానం చేస్తే మనకున్న డెబ్ట్స్ అంటే ఏమైనా మనీ ప్రాబ్లమ్ డెబ్ట్స్ అవి ఉంటాయి కదా! అవి క్లియర్ అవుతాయి. పశ్చిమ సైడ్ అంటే వెస్ట్ సైడ్ ఉన్న వాటర్‌ని వర్ణ తీర్థం అంటారు. అక్కడ స్నానం చేస్తే మన పాపాలు పోతాయి. అండ్ అలాగే నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం సైడ్ వాయువ్య తీర్థం అంటారు. అక్కడ గాని స్నానం చేస్తే మోక్ష మార్గం వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. దాని వెనకాతలే వరాహస్వామి టెంపుల్ అనేది ఉంటది. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మార్గశిర మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు ఎవరైతే దేవతలు గానీ, తీర్థాలు గానీ ఇంక్లూడింగ్ గంగా తీర్థం గూడా, గంగా రివర్ గూడా ఉంటుందో వాళ్ళందరూ వాళ్ళ శక్తులొచ్చి ఇక్కడి పుష్కరిణిలో నిక్షిప్తం చేస్తారని చెప్పి సేయింగ్ గూడా ఉంది. మేమెళ్ళింది చక్రస్నానం అయిన 1 మంత్ లోపు. యాక్చువల్లీ 45 డేస్ లోపు చేస్తే మంచిది అంటారు. సో, అన్‌ఫార్చునేట్‌గా మేము గూడా వెళ్ళాము. మాకైతే మంచిగా అనిపిచ్చింది. నాకు గూడా ఇప్పుడు వరకు తెలీదు. తిరుపతి పుష్కరిణికి ఇన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. లైక్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఉందని నాకు ఇప్పటికి తెలీదు. నేను వీడియో చేస్తూ, నేను రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నా. సో, ఇప్పటి నుంచి నెక్స్ట్ టైమ్ నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు తిరుపతి అనేది ఒక చాలా డిఫరెంట్ యాంగిల్‌లో కనిపిస్తది. ఇన్ని తెలుసుకుంటున్నా. లైక్ తెలుసునివి కొన్నుంటాయి. తెలియనివి ఇంకా చాలా ఉంటాయి. సో, అవన్నీ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చూస్తా. ప్రతి ప్లేస్‌కి వెళ్ళాలని అనుకుంటా. సో, మీరు గూడా నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మీరు ట్రై చేయండి. మేమైతే ప్రెజెంట్ స్నానం చేశాక రూమ్‌కెళ్ళి నడిచొచ్చిన దర్శనంకైతే వెళ్ళాము. సో, ఇంకెలాగా ఫోన్స్ అలౌ చేయరు. అది మనందరికీ తెలిసిందే. వెళ్ళి వచ్చేసరికి ఇంకా లేట్ నైట్ అయిపోయింది. వచ్చి పడుకున్నాం. నెక్స్ట్ డే 300 రూపీస్ టికెట్ ఉంది. సో, దానికి వెళ్ళామనమాట. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషో ఐస్. ఇంకా మంచి ఫ్యాక్ట్స్ తీసుకొస్తా. ఆబ్వియస్లీ తిరుపతి కోసం చేస్తుంటే చాలా మంచి ఫ్యాక్ట్స్ దొరుకుతున్నాయి. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అయితే పక్కా వస్తది. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ ఎక్స్పీరియన్సెస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషో ఐస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.